Good afternoon, my dear students. Hello. Please put in chat box what about audio. Hello. Hello. Anyone can put. What about audio and video? Sir, rendu kanapadathai sir. Audio allo undi, audio audible. Okay. Audible. Thank you. Okay. Thank you. Yesterday actually we have discussed time space switch. Okay. Yesterday we discussed the time space switch. In this time space switch means that for inlets and outlets we can use time slot interchange and a space switch array. Therefore, it is the two-stage TS switch. TS means time space switch. The main drawback is the same time slot. We have to occupy the different subscribers. It is the blocking stage. And in this case, we can calculate the blocking probability. We have to discuss the blocking probability. Here, let the traffic intensity in erlongs for the inlet trunk is equal to rho E. Is the erlongs. Therefore, probability that a subscriber X is active, and simply you can take an X number, X subscriber is active. Therefore, that probability is equal to rho by M. Where here in this case, rho is the fraction time that a particular link is busy measured in erlongs. Okay, it is the fraction of time that a particular link is busy measured in erlongs. Where M you know very well. M is the total time slots. Total time slot M ante. This is. Therefore, here probability that any other subscriber is active on the same inlet. అంటే చూడండి ఈ ఎక్స్ తీసుకున్నాం కదా మనం ఫస్ట్ ఎక్స్ ఏ ఇన్లెట్ కి అయితే అపియర్ అయ్యాడో అసైన్ అయ్యాడో ద సేమ్ ప్రాబిలిటీ దట్ ఎనీ అదర్ సబ్స్క్రైబర్ ఇంకో సబ్స్క్రైబర్ ఈజ్ యాక్టివ్ ఆన్ ద సేమ్ ఇన్లెట్ అదే ఇన్లెట్ లో యాక్టివ్ అయ్యాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దట్ హిజ్ ప్రాబిలిటీ ఈజ్ M-1/M ఇంటూ రో అవుతుంది అనమాట. ఏం చేద్దాం M-1 is అక్కడ మనం యాక్చువల్లీ M స్లాట్ లో ఒక సబ్స్క్రైబర్ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఎక్స్ అనేవాడు బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ లైన్ బిజీ అయిపోతుంది కాబట్టి M స్లాట్ లోంచి ఒకటి తీసేస్తాం. దాట్స్ వై ఇట్ ఈస్ M-1/M ఇంటూ రో అనమాట. దెన్ ప్రాబిలిటీ దట్ ఏ పర్టికులర్ అవుట్లెట్ ఇప్పుడు ప్రాబిలిటీ పర్టికులర్ అవుట్లెట్ సబ్స్క్రైబర్ ఇస్ చూజన్ బై ఎక్స్. ఇప్పుడు ఎక్స్ చూజన్ చేసుకునే అవుట్లెట్ ఈజ్ ఈక్వల్ టు మన ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 1/Mn. హియర్ ఈజ్ M is the time slot and N is the number of outlets. అక్కడ ఎన్ని అవుట్లెట్స్ ఉంటే అన్ని అనమాట టోటల్.
Therefore, probability that the same time slot on a different outlet is chosen by the other subscribers on the same inlet. అంటే సేమ్ ఇన్లెట్ నుంచి ఇంకో సబ్స్క్రైబర్ మనం కన్సిడర్ చేసాం కదా, అది సేమ్ ఇన్లెట్ నుంచి అదర్ డిఫరెంట్ అవుట్లెట్స్, సేమ్ అవుట్లెట్కి వెళ్ళాడు కదా, బ్లాక్ అయిపోతుంది కాబట్టి అదర్ డిఫరెంట్ అవుట్లెట్స్ కనుక ప్రాబబిలిటీ మనం డిఫైన్ చేస్తే ఇక్కడ m-1 ఇంటూ రో బై m అనేది మీకు తెలిసిందే. ఇంకా n-1 అంటే ఆల్రెడీ ఒక అవుట్లెట్ మనకి ఎంగేజ్ అయిపోయింది, బిజీ అయిపోయింది, కాబట్టి రిమైనింగ్ n-1. దాట్స్ వై యూ హ్యావ్ టు ప్రొడక్ట్ n-1 డివైడెడ్ బై టోటల్ కింద మనకి mn కదా టోటల్ టైమ్ స్లాట్స్. దేర్ఫోర్ mn లోంచి ఒకటి తీసేస్తాం అనమాట, ఇది mn-1. ఏం చేత ఆల్రెడీ ఒకటి ఆక్యుపై అయిపోయింది కాబట్టి m లో. దిస్ ఇస్ దేర్ఫోర్ ద బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఇస్ గివెన్ బై, ఇప్పుడు బ్లాకింగ్ ప్రాబబిలిటీ మనకి PB ఈజ్ ఈక్వల్ టు rho into m-1 into n-1 by m into mn divided by m into mn-1. అంటే చూడండి టోటల్ మనకి బ్లాకింగ్ ప్రాబబిలిటీ కనుక తీసుకుంటే rho by m into mn. ఇప్పుడు m-1 n-1 అంటే మనకి ఒకటి ఆల్రెడీ బిజీ అయింది కాబట్టి m into mn అనేది టోటల్ టైం. దేర్ఫోర్ m into mn-1 అంటే ఈ రెండు ప్రొడక్ట్ చేసేస్తే సరిపోతుంది మీరు ఒకసారి. This is and this is, therefore blocking probability. Here in this case, m is much greater than 1 and n is much greater than 1. M and n is much greater than 1. That way here you can neglect the 1. 1 neglect చేసాం అనుకోండి మనకి ఈ m into n, ఈ mn క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులో ఏదో ఒక mn అర్థమైందా, ఇంకో 1 ఉండదు. mn క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలితే మనకి m into m cube into n వస్తుంది అనమాట. Therefore the blocking probability is equal to rho by m cube n అనమాట అండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే, ద సేమ్ దిస్ ప్రాబబిలిటీ సేమ్ అవర్ నెక్స్ట్ స్విచ్ అంటే స్పేస్ స్విచ్. టైం స్విచ్ ఎలాగో అలాగే స్పేస్ స్విచ్ కూడా అంతే. నెక్స్ట్ కూడా స్పేస్ టైం స్విచ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రిమార్క్స్ మనం చూస్తే అది రిమార్క్స్ డ్రాబ్యాక్స్ కానీ మెరిట్స్ కానీ రిమార్క్స్ లోకి వస్తాయి మనకి. దిస్ 2-stage TS switch ensures ఫుల్ అవైలబిలిటీలో ఉంటుంది. ఇట్స్ ఏ బ్లాకింగ్ నెట్వర్క్ ఇఫ్ 2 or more samples belonging to specific inlet are destined to the same time slot in different outlets. అంటే ఇప్పుడు మీరు ఒక సబ్స్క్రైబర్ ని 2 or more samples belong to specific inlet, ఒక స్పెసిఫిక్ ఇన్లెట్ నుంచి మీరు అవుట్లెట్ కి సేమ్ టైం స్లాట్ లో కనుక స్విచ్ చేశారనుకోండి, అప్పుడు బ్లాకింగ్ అవుతుంది అనమాట. అదవుతుందా, సబ్స్క్రైబర్స్ డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ సేమ్ ఇన్లెట్ నుంచి వచ్చిన అవుట్పుట్ లో సేమ్ టైం స్లాట్ కి మనం స్విచ్చింగ్ చేయకూడదు. చేస్తే అక్కడ ఏమవుతుంది మనకి బ్లాకింగ్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా నిన్న, అదనమాట. ఓకే, నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ అదే 2-stage స్విచ్ లో మనకి కాంబినేషన్ స్విచ్ స్పేస్ టైమ్ స్విచ్ అనదర్. అంటే హియర్ ఇన్ దిస్ కేస్ ఫస్ట్ యూ కెన్ యూటిలైజ్ ద స్పేస్ ఎర్రేని ఫస్ట్ యూటిలైజ్ చేస్తాం మనం స్పేస్ స్విచ్ ని, తర్వాత టైం డివిజన్ స్విచ్ ని తర్వాత ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ అక్కడ జస్ట్ రివర్స్ ఫర్ ద టైం స్విచ్. టైం స్విచ్ లో ఏం చేస్తాం, ఫస్ట్ TSI అనేది ఫస్ట్ ఉంటుంది మనకి ఇన్పుట్ లో, టైం స్లాట్ ఇంటర్చేంజ్. టైం స్విచ్ అనేది అది టైం డివిజన్ స్విచ్ మనకి ఇన్పుట్ లో ఉంటుంది, అవుట్పుట్ లో మధ్యలో ఏమో స్పేస్ టైం. ఇక్కడ ఏంటి మనకి స్పేస్ టైం ముందు ఇన్పుట్ ఇచ్చేసి, ఇన్పుట్ తర్వాత స్పేస్ టైం, తర్వాత అవుట్పుట్ ముందు టైం స్విచ్ ఉంటుంది అనమాట. అంటే దిస్ ఈస్ ద స్పేస్ టైం switch. This is the diagram, our space-time switch. Here in this space-time switch, here similarly the n number of inlets, I1 up to IN. This is first inlet contains m number of channels or slots or streams. Okay, this is IN1 up to INM. Similarly, same output also. Similarly, as it is an our, the inlets and outlets are equal, n number of inlets and n number of outlets, m slots are available. This is the same in our time switch. Man time switch lo ela aitundo alaga. But here ikkada manaki space time switch first ochindi. Space switch anedi first తీసుకున్నాం. Therefore, consider a connection between, ఇప్పుడు మనం కనెక్షన్ కన్సిడర్ చేద్దాం. Consider a connection between I47 and O69. I47 అంటే హియర్ ఇన్ దిస్ కేస్ ద ఫోర్త్ ఇన్లెట్ కి మనం
7 time slot. అంటే ఇక్కడ 4th ఇన్లెట్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇట్ ఈస్ స్విచ్ టు అవుట్లెట్ 6th అవుట్లెట్ 6th అవుట్లెట్ కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. డ్యూరింగ్ ద టైమ్ స్లాట్ 7 ఇప్పుడు చూడండి మనకి I47 అన్నాం కదా. I47 జస్ట్ ఒకసారి చూడండి. దిస్ ఈస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్. I47 therefore 7 is the 7 is the time slot. During the time slot 7 అనేది m కదా time slot. Therefore during the time slot 7 the input sample is switched from inlet 4 అంటే ఇన్లెట్ 4 నుంచి మనకి టు అవుట్లెట్ 6th అవుట్లెట్ కి బై ద స్పేస్ స్విచ్. అంటే స్పేస్ స్విచ్ ద్వారా మనం ఏం చేస్తాం దీన్ని ఇన్లెట్ 4 నుంచి టైం స్లాట్ 7 నుంచి ఇన్లెట్ 4 నుంచి ఎక్కడికి అవుట్లెట్ 6 కి త్రూ అవర్ స్పేస్ స్విచ్. మన స్పేస్ స్విచ్ ఉంది కదా, స్పేస్ స్విచ్ ద్వారా స్విచ్ చేస్తుంది. ఒకసారి చూడండి డయాగ్రామ్. దిస్ ఈస్ ఇక్కడ ఉంటుంది మనకి I4 అనేది, I6 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. స్పేస్ స్విచ్ ద్వారా మనం 6th అవుట్లెట్ కి స్విచ్ చేస్తాం. Therefore here is నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. ఇట్ ఈస్ దెన్ స్విచ్ టు టైమ్ స్లాట్ 9. ఒకసారి చూడండి. ఇట్ ఈస్ ఇక్కడ చూడండి అవుట్లెట్ వచ్చేటప్పటికి ఏమైంది 6th అవుట్లెట్ కి అది డైరెక్ట్ చేసేసింది, స్విచ్ చేసేసింది. ఏది స్పేస్ స్విచ్ అనేది. బట్ ఇక్కడ ఇందులోకి రావాలి 9th టైమ్ స్లాట్ లోకి రావాలి. Therefore who can done this operation or process? ఎవరు ఇది? ఇట్ ఈస్ దెన్ స్విచ్ టు టైమ్ స్లాట్ 9 బై ది టైమ్ స్విచ్. అర్థమవుతుందండి. ఇక్కడ ఫస్ట్ మీరు 4th ఇన్లెట్ నుంచి 6th అవుట్లెట్ కి ఎవరు డైరెక్ట్ చేస్తారు? స్పేస్ స్విచ్ స్విచ్డ్ బై ది స్పేస్ స్విచ్. స్పేస్ స్విచ్ స్విచ్ చేస్తుంది. ఇది దిస్ ఈస్ కరస్పాండింగ్ 6th అవుట్లెట్ అని అక్కడికి అది అయిపోతుంది. బట్ మనం ఏం కన్సిడర్ చేసాం? I47 అండ్ O69 అవుట్లెట్ 6 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. Who can decide the 9th time slot? The 9th time slot is decided by the TS6 అనేది ఉంటుంది కదా ఇక్కడ, టైమ్ స్విచ్ టైమ్ స్లాట్ ఇంటర్చేంజ్. మన టైమ్ స్విచ్ అనేది నా యొక్క 9th స్లాట్ కి పంపిస్తుంది అనమాట. దిస్ ఈస్ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్. వన్స్ ఒకసారి చెప్తున్నాను చూడండి. I47 అనేది మనకి ఇప్పుడు ఎలా జరుగుతుంది? డ్యూరింగ్ ద టైమ్ స్లాట్ 7 ద ఇన్లెట్ 4 నుంచి 6th అవుట్లెట్ కి స్పేస్ స్విచ్ అనేది స్విచ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ద టైమ్ స్విచ్ ఏం చేస్తుంది? ఇక్కడ మనకి ఆ వచ్చిన ఇన్లెట్ లో 9th టైమ్ స్లాట్ కి అది స్విచ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్. Therefore the similar to a TS switch. అంటే TS స్విచ్ అంటే టైమ్ స్విచ్. ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం కదా TS స్విచ్. దిస్ స్విచ్ ఈజ్ ఆల్సో బ్లాకింగ్. దిస్ స్విచ్ ఈజ్ ఆల్సో బ్లాకింగ్. అంటే TS స్విచ్ లో ఎలా అయితే బ్లాకింగ్ జరిగిందో ఇక్కడ కూడా బ్లాకింగ్ జరుగుతుంది. అది ఏంటనేది చూద్దాం. అంటే డ్యూ టు దిస్, అంటే బ్లాకింగ్ ఎందుకు జరుగుతుందంటే డ్యూ టు దిస్ వెన్ ద ఇన్పుట్ శాంపుల్స్ ఆరిజినేట్ ఫ్రమ్ 2 different ఇన్లెట్స్. అంటే ఇన్పుట్ శాంపుల్స్ 2 different, ఇక్కడ చూడండి హియర్ ఇన్ దిస్ కేస్ I758 2 different ఇన్లెట్స్ నుంచి మనం తీసుకున్న ఆరిజినేట్ అక్కడి నుంచి స్టార్ట్ అయినా ఫ్రమ్ 2 different ఇన్లెట్స్ డ్యూరింగ్ ద సేమ్ టైమ్ స్లాట్. డ్యూరింగ్ ద సేమ్ టైమ్ స్లాట్ 5 అదవుతుందండి. డ్యూరింగ్ ద సేమ్ టైమ్ స్లాట్ అండ్ ఆర్ డెస్టిన్డ్ అంటే డెస్టినేషన్ అవుట్పుట్ అనమాట. డెస్టిన్ టు ది సేమ్ అవుట్లెట్ 9 అవుట్లెట్ అనేది సేమ్ ఉన్న సేమ్ అవుట్లెట్ త్రూ డిఫరెంట్ టైమ్ స్లాట్. డిఫరెంట్ టైమ్ స్లాట్. ఇక్కడ చూడండి టైమ్ స్లాట్ అవుట్పుట్ లో డిఫరెంట్ గా అవుతుంది, బట్ ఇన్పుట్ లో సేమ్ టైమ్ స్లాట్. Therefore here in this case does the blocking of the one
Hello. It is clear my audio, please put in chat box. Please wait. Okay. Hello. Okay, visible? Yes, sir. Conversion, sir. Okay, thank you. Here in this case, the samples consider I75 and I85 to be switched to 096. I75 is 096, I85 to 092 respectively. Only one of the input can be space switch during the time slot 5. And this space switch, space switch first initially. Only e time slot, fifth time slot, only one of the input will be switched to the outlet 9 ki. And the other is blocked. Ikkada space switch chesthundi edo oka input ne manaki switch chesthundi during the fifth time slot lo remaining block అయిపోతుంది. It is the concept. అర్థమైందండి. ఇక్కడ కూడా మనకి సేమ్ టైం స్లాట్ వచ్చినా కూడా బ్లాక్ అవుతుందండి. అదే సేమ్ ప్లేస్ మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. Therefore, that's why other one is blocked. And we can discuss the blocking probability calculations are similar as it is in our time switch. Man in the blocking probability discuss chesam kada. Adi same ento vachindi adi rho by m cube అనేది వచ్చింది కదండి. అదే సేమ్ ప్రాబబిలిటీ అన్నమాట. Therefore, the performance of ST అంటే space time switch and TS time space switch are identical అండి. Both are identical. ఇందులో అసలు మనకి ఒక ఆ బ్లాకింగ్ అనేది సేమ్ టైం డ్యూరేషన్ లో వచ్చినప్పుడే బ్లాకింగ్ జరుగుతుంది అనమాట. రిమైనింగ్ ఫుల్ అవైలబిలిటీ. దట్స్ వై ద బోత్ ది స్విచెస్ ST and TS are working performance is identical. Okay. Next. Since two switches are in series in this configuration, మనం ఈ కాన్ఫిగరేషన్ లో రెండు కాన్ఫిగరేషన్ లో చూస్తే ఇది స్పేస్ స్విచ్ టైం స్విచ్ లో కనుక మనం చూస్తే టైం స్పేస్ స్విచ్ స్పేస్ టైం స్విచ్ సారీ ఈ రెండాటిలో కూడా మనం ఏం చేస్తాం ఫస్ట్ TS తీసుకున్నాం టైం స్పేస్ స్విచ్ లో టైం స్లాట్ తర్వాత స్పేస్ ఎర్రే రెండు ఇన్ సిరీస్ లో కలిపాం. అలాగే ద స్పేస్ టైం స్విచ్ లో తీసుకున్నాం అనుకోండి స్పేస్ ఎర్రే అండ్ దిస్ వన్ టైం స్లాట్ ఇంటర్చేంజ్ కూడా మనం సిరీస్ లో తీసుకున్నాం. దాట్స్ వై వీ కెన్ క్యాలిక్యులేట్ ద టైం. ఆ టైం మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే సమ్ ఆఫ్ ది టూ కన్స్ట్రైంట్స్ రెండు మనం కన్స్ట్రైంట్స్ రెండు సమ్ చేసేటివి రెండు ఉన్నాయి కదా. అయితే ఎర్లియర్ వీ డిస్కస్డ్ ద టైమ్ స్లాట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నేను ఇక్కడ ఇచ్చాను. వీ నో దట్ n ఈజ్ ఈక్వల్ టు n అంటే నంబర్ ఆఫ్ ఇన్లెట్స్ ఓకే ఆర్ నంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఆల్సో ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. Therefore, n is equal to 125 by MTS and MTM. ఈ త్రీ ఈక్వేషన్స్ మనకి ఇక్కడ అవసరం అవుతాయి. ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి నేను చెప్తాను. వేర్ TS, వాట్ ఈస్ TSR? TS ఈస్ ద స్విచ్చింగ్ టైం, ఆ స్విచ్చింగ్ పట్టే టైం అనమాట. TTS ఈస్ ద టైమ్ స్లాట్ డ్యూరేషన్. మనం టైమ్ స్లాట్ డ్యూరేషన్ ఇస్తాం కదా, టోటల్ టైమ్ స్లాట్ డ్యూరేషన్. TM ఈస్ ద యాక్సెస్ టైమ్ ఆఫ్ ది మెమొరీ. ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు స్పేస్ టైమ్ టైం డివిజన్ అవన్నీ చూసుకున్నప్పుడు మనకి మెమొరీస్ యూజ్ చేసేవాళ్ళం. అక్కడ ఇక్కడ మెమొరీస్ మనం ఏంటంటే ఈ డయాగ్రామ్ లో ఇవ్వాల కాబట్టి హౌ మచ్ టైం టేకన్ బై ది మెమొరీ నుంచి మనం రీడ్ రైట్ అవడానికి ఆ యాక్సెస్ టైం అనమాట TM అని. Therefore, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం సమ్ ఆఫ్ ది టూ కన్స్ట్రైంట్స్ కదా యాక్చువల్ గా. Therefore, 125 is equal to 2nmTM. This is 125 is equal to 2nmTM ప్లస్ ఇక్కడ మనం ఇంకోటి తీసుకుంటున్నాం కాబట్టి ఇది రెండు సిరీస్ లో యాడ్ చేయాలి కాబట్టి nmTM అవుతుంది అనమాట. Therefore, total it is equal to 125 is equal to 3nmTM అవుతుంది.
ఇక్కడ ఏంటంటే 125 అనేది మీకు తెలుసు కదా, అది తీసుకున్నాం కదా 8 మైక్రో సెకండ్స్, 125 మైక్రో సెకండ్స్ డ్యూరేషన్ అని, ఆ డ్యూరేషన్ అనమాట. therefore 125 is equal to m into n into ntf. therefore n అంటే నంబర్ ఆఫ్ ఇన్లెట్స్ అండ్ అవుట్లెట్స్, m అంటే ఇక్కడ మనకి టైమ్ స్లాట్ డ్యూరేషన్, tm అంటే ఏంటి మనకి మెమరీ యాక్సెస్ టైం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద టైం కన్సిడరేషన్. నెక్స్ట్ ఇన్ దిస్ మన ఇందులో కనుక దిస్ ఈస్ సేమ్ ఫర్ బోత్ ది స్పేస్ టైమ్ స్విచ్ అండ్ టైమ్ స్పేస్ స్విచ్, రెండాటికి సేమ్ అండి ఇది. ఓకే, సిన్స్ 2 switches are ఇక్కడ చెప్పాను చూడండి, 2 switches are in series in this configuration, the time constraint the sum of the 2 constraints. 2 స్విచ్లు తీసుకుంటున్నాం, ఒకటి టైం ఒకటి స్పేస్, లేదా స్పేస్ తో టైం, కాబట్టి రెండాటికి ఇది ఒకటే అన్నమాట. నెక్స్ట్ రిమార్క్స్, this 2-stage ST means space time switch ensures full availability ఉంటుంది. It is a blocking network. If 2 or more samples are originating from different inlets during the same time slot or destined to the same outlet, blocking will occur. It is very, very important. It is a blocking network. If 2 or more samples originating from different inlets during the same time slot or destined to the same outlet, blocking will occur. Same time slot to అలాగే సేమ్ అవుట్లెట్ పంపినప్పుడు ఇది బ్లాక్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసింది ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం. సేమ్ అవుట్లెట్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ సేమ్ డ్యూరేషన్. దిస్ ఈస్ ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. అండ్ హియర్ నెక్స్ట్ ద 3-stage combination switch. What is the 3-stage combination? Why are going to 3-stage combination? మనం 3-stage combination కి ఎందుకు వెళ్ళాలి అనేది. ఓకే, ఎందుకు వెళ్ళాలి అనేది ఒకసారి హియర్ ఈస్ డిస్కస్డ్ ఇన్ దిస్ కేస్. యాక్చువల్ గా ఇన్ ఎర్లియర్ కేసెస్ TS and ST switches are the blocking, but we can eliminate the blocking also. We can eliminating the blocking. ఆ blocking మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ m time slots are available in our both of these switches, 2 cases, but m number of subscribers are active. m number of subscribers kanaka active aithe we can require m very, very expensive. The m square time slots you have arranged, it is very, very time expensive anamata, chala expensive time to ekkan kuda. That's why because of this we can go for 3-stage combination switching. దాని వల్ల మనం we can reduce the blocking period with low కాస్ట్ తక్కువ తోటి మనం బ్లాకింగ్ పీరియడ్ ఎలిమినేట్ చేయడానికి 3-stage combination switching వచ్చామన్నమాట. Therefore here is in this case the 3-stage combination switch, the 3-stage time and space combination switches are more flexible than their 2-stage counterparts. అంటే 2-stage మనం ఆల్రెడీ కౌంటర్ పార్ట్స్ ఇంతకుముందు తీసుకున్నట్టు చూస్తే ఇది మోర్ ఫ్లెక్సిబుల్. ద మోస్ట్ కామన్ 3-stage configurations are first one, those which place time stages on either side of a space stage giving rise to TST configuration. TST means time space time configuration. First one ఏంటంటే those which place time stages on either side of a space stage giving rise to TST configuration. TST means time space time configuration. అంటే ఏం లేదండి, ఇక్కడ 2 టైం స్విచ్లు తీసుకుంటాం మనం, ఇక్కడ 2 టైం స్టేజెస్. therefore the space stays in between or the 2 time stages either side of the space time. అర్థమవుతుందండి, అంటే మధ్యలో మనకి ఇన్ సెంటర్ స్పేస్ స్టేజ్ ఉంటుంది, అటు ఇటు లెఫ్ట్ రైట్ ఏముంటాయి టైం స్టేజ్ ఉంటాయి. therefore here in this case the first and third stage is perform time switching, the second stage performs space switching. ఫస్ట్ టైం స్విచ్చింగ్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది, సెకండ్ స్పేస్ స్విచ్చింగ్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది, థర్డ్ మళ్ళీ అగైన్ టైం స్విచ్చింగ్ పెర్ఫార్మెన్స్. ఇది దిస్ ఈజ్ ఏ 3 స్టేజ్. ఫస్ట్ టైం, సెకండ్ స్పేస్, థర్డ్ టైం.
That's why it is called 3-stage combination switching. Okay. Next, the second case, those which place space stages on either side of a time stage, giving rise to STS configuration. STS means space, time, space. And therefore, the space stages on either side of a time stage. Time stage ki atu left right lo manam space stage ni pedtam annamata. Just ante. It is space, time, space switches. The first and third stages perform space switching. First to third space switching jarugutundi. The second stage performs time switching. Both TST and STS are blocking in general case. General case both are blocking. So అది ఎలాగేంటి అదేందా ఇక్కడ ఏం చేస్తాం ఫస్ట్ స్పేస్ స్విచ్చింగ్ తర్వాత టైం తర్వాత స్పేస్ this is space stage, time space, space stage. These are the categories, 2 categories. Okay, first we have discussed time space time switching. ఈ time space time switching మనం first discuss చేద్దాం. Therefore here in this case time space, the 2 time stage exchange information. ఇప్పుడు చూడండి, these are the ఒకసారి డయాగ్రామ్ చూడండి. This is ITS1, ITS2, ITS. Similarly, we can know మామూలు అండి యాజ్ ఇట్ ఈస్ మనకి ఎలా ఉంటే ఫస్ట్ చెప్పాం కదా 1 to n ఇన్లెట్స్, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో m టైమ్ స్లాట్స్, ఇక్కడ 1 to n అవుట్లెట్స్, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 1 to m టైమ్స్ స్లాట్స్. ఇట్ ఈస్ సేమ్ హియర్ ఇన్ దిస్ కేస్. ఇక్కడ ITS1, ITS2 అప్ టు ITS1. ITS1 అంటే ఇట్ ఈస్ TSI అంటే తెలుసు కదండి, TSI1 అండి. TSI1 అంటే ఏంటి మనకి, TSI1 అంటే టైమ్ స్లాట్ ఇంటర్చేంజ్, I అంటే ఇన్పుట్ టైమ్ స్లాట్ ఇంటర్చేంజ్. ఇది ITSI1 ఇన్పుట్ టైమ్ స్లాట్ ఇంటర్చేంజ్ ఫస్ట్ ఇన్లెట్ కి, ఇది సెకండ్ ఇన్లెట్ కి, థర్డ్ అండ్ సో ఆన్ nth ఇన్లెట్. ఇక్కడ OT అంటే అవుట్పుట్ టైమ్ స్లాట్ ఇంటర్చేంజ్ ఫస్ట్ లైన్ కి, అదే ఫస్ట్ అవుట్లెట్ కి, ఇదేమో సెకండ్ అవుట్లెట్ కి అప్ టు nth అవుట్లెట్. Therefore, in between, మధ్యలో ఎవరున్నారండి, ఇట్ ఈస్ ఏ స్పేస్ అరే, స్పేస్ టైమ్ స్విచ్ అరే అనమాట. ఇది n/n అరే. ఓకే, అంటే n ఇన్లెట్స్ n అవుట్లెట్స్. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లో ఏం జరుగుతుంది మనకి, టైం స్లాట్ ఇంటర్చేంజ్ జరుగుతుంది, అంటే టైం స్టేజ్ ఇది. తర్వాత స్పేస్ స్టేజ్, తర్వాత మళ్ళీ అగైన్ టైం స్టేజ్. దాట్స్ వై ఇట్ ఈస్ 3-stage స్విచ్చింగ్, 3-stage కాంబినేషన్ స్విచ్చింగ్ అనమాట. ఓకే, therefore the 2 time stage, ఇప్పుడు 2 time stages ఏం చేస్తాయి చూద్దాం. ఈ 2 time stages exchange information between external channels and internal channels. Okay, sorry, exchange the information between external channels. External channels means the inlets and outlets, those are external. అదవుతున్నాయండి. Therefore, అంటే ఈ టైమ్ స్లాట్, ఈ టైమ్ స్టేజ్ ఏం చేస్తుంది, 2 టైమ్ స్టేజ్లు ఎక్స్టర్నల్ అంటే ఇన్లెట్ అవుట్లెట్ మయన ఎక్స్చేంజ్ చేస్తుందండి. Therefore, నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి, ఇంటర్నల్ స్పేస్ అరే ఛానల్స్ త్రూ, అంటే becomes the flexibility. ఇక్కడ చూస్తే obviously in this arrangement is that there is no need to have a fixed space channel. For example, the samples are transferred from inlet to outlet, but not required a fixed space channel time slot. అంటే ఇక్కడ ఈ ఫిక్స్డ్ స్పేస్ ఛానల్ అంటే మనం 2 స్టేజ్ లో చూసామనుకోండి, ఇట్ రిక్వైర్డ్ ద ఫిక్స్డ్ టైమ్ ఛానల్. అక్కడ ఫిక్స్డ్ స్పేస్ స్టేజ్ టైమ్ స్లాట్ అనేది మనకు అవసరం అవుతుంది ఫర్ ఏ గివెన్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ టైమ్ స్లాట్. ఇక్కడ ఇన్పుట్ లో కానీ అవుట్పుట్ లో కానీ మనకి ఫిక్స్డ్ గా ఒక టైం స్లాట్ అనేది అవసరం లేదండి. ఫిక్స్డ్ గా ఒక టైం స్లాట్ అవసరం లేదు. అంటే ఎలక్ట్రిక్ కేస్ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ అంటే ఎనీ యూ కెన్ యూటిలైజ్ n/n టైం స్లాట్స్ ఉంటాయి కదా, n లో మళ్ళీ m టైం స్లాట్స్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఫిక్స్డ్ గా ఒకటే ఉపయోగించుకోలేదు. అంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా. ఎగ్జాంపుల్ ఇవ్వలేదంటున్నాను. ఎగ్జాంపుల్ ఒకసారి నేను చెప్తాను, జస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ IS47 is the inlet samples, fourth line, fourth inlet, 7 time slot.
మేబీ మూవ్ టు OS 96. OS అంటే అవుట్పుట్ శాంపిల్స్ 9th అవుట్పుట్కి మనం కనెక్ట్ చేసాం. అలాగే 6th శాంపిల్కి వయాన్ ఇంటర్మీడియట్ టైమ్ స్లాట్ 5. చూడాలి అక్కడ అదవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7th టైమ్ స్లాట్ తీసుకున్నాం ఇన్పుట్లో 4th ఇన్లెట్లో. దాన్ని అవుట్పుట్ 6th టైమ్ స్లాట్కి కనెక్ట్ చేసాం. బట్ మధ్యలో వీ కెన్ యూటిలైజ్ ద 5th టైమ్ స్లాట్ N/N స్పేస్ ద్వారా 5th టైమ్ స్లాట్ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైంది ఇక్కడ మీకు ఇది ఎలాగనేది. అంటే మీరు ఆ 5th టైమ్ స్లాట్లోనో 6th టైమ్ స్లాట్లోనో పంపాలనే రూల్ లేదు. యూ క్యాన్ యూటిలైజ్ ఎనీ వన్. ఇక్కడ 7th 6th 5th తీసుకున్నాం అనమాట. ఇట్ ఈస్ ద అంటే ఏది ఫ్రీగా ఉంటే దాన్ని ఉపయోగించుకుంటున్నాం. I here in this case an incoming channel time slot may be connected to an outgoing channel time slot using any possible space array time slot. Clarity వచ్చిందండి? ఇక్కడ చూడండి. An incoming channel time slot. ఇక్కడ incoming channel time slot may be connected to an outgoing channel time slot. ఇక్కడ outgoing time slot ఉంటుంది కదా. using any possible space array space N/N array time slot. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్పుట్ టైమ్ స్లాట్ ని మీరు అవుట్పుట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కనెక్ట్ చేస్తున్నప్పుడు స్పేస్ టైమ్ స్లాట్ ఎనీ స్పేస్ టైమ్ స్లాట్ మనం ఉపయోగించుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ అదవుతుందండి. పర్టికులర్ గా అంటే ఫిక్స్డ్ గా ఈ టైమ్ స్లాట్ లోనే వెళ్ళాలని రూల్ లేదు. ఇట్ ఈస్ ఇన్ అవర్ 2 స్టేజ్ స్విచెస్ లో అయితే ఫిక్స్డ్ టైమ్ స్లాట్ ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ టైమ్ స్లాట్ అనేది లేదు. దట్స్ వై ద బ్లాకింగ్ అనేది తగ్గుతుంది అనమాట. There are many alternative paths between a prescribed input and output. అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి మెనీ డిఫరెంట్ పాత్స్ ఉంటాయండి. ఇక్కడ మెనీ డిఫరెంట్ పాత్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే మీరు ప్రిస్క్రైబ్ చేసిన ఇన్పుట్ అవుట్పుట్, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లైన్ ఏదో 10th లైన్కి వెళ్ళాలి. Okay. This is the time space type PST switching. Is there any doubts? Please chat in your chat box. Hello, audible? Hello? Hello? Okay. What about screen? ఒకసారి చూడండి, లాస్ట్ లో మనం ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే therefore అంటే there is no fixed channel between inlet and outlets. ఇక్కడ ఒక ఫిక్స్డ్ ఛానల్ అనేది ఉంది, అన్లైక్ అవర్ 2 స్టేజ్ స్విచెస్ తో కంపేర్ చేస్తే.
కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ ఛానల్ ఫిక్స్డ్ టైమ్ స్లాట్ అనేది ఉండదు. దట్స్ వై ఇట్ కెన్ బి యూటిలైజ్ ఎనీ. దేర్ ఆర్ డిఫరెంట్ time slots are available through this. That's why we have to reduce the blocking probability. Blocking probability అనేది తగ్గుతుంది అన్నమాట ఇక్కడ కంపేర్ టు 2 స్టేజ్ తో కంపేర్ చేస్తే. Therefore there are many alternative paths between a prescribed input and output, unlike a 2-stage network which has only one fixed path. 2 స్టేజ్ లో అయితే ఓన్లీ 1 ఫిక్స్డ్ పాత్ ఉంటుంది. ఇక్కడ అయితే ఆల్టర్నేటివ్ పాత్స్ చాలా ఉంటాయండి. ప్రిస్క్రైబ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, మీరు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో ఇన్పుట్ అవుట్పుట్ కి. దాట్స్ వై దిస్ ఫ్యాక్టర్ రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ ద బ్లాకింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 3-stage time switch or combination switch. Sorry, 3-stage combination switch, not time switch. This is a 3-stage combination switch. Here in this case, the 3-stage combination switch is time space time switching. Time space time switching. Okay. Tomorrow we will discuss space time space switching. Okay, tomorrow or whenever our class is there. Okay, is there any doubts? Discuss. Me doubt le undo. Good boys. Good student, not good boys, good girls. Good students. We have 4 minutes. The next concept ఎలాగ అవ్వదు మరి మనం స్టార్ట్ చేసిన ఒకసారి చూద్దాం. అంటే స్పేస్ టైమ్ స్విచ్ ఇది. స్క్రీన్ షేరింగ్ స్టాప్. Okay. Okay. Okay, is there any doubts? No doubts? Space time space. ఇంకా చూసారా ఒకసారి సేమ్ స్పేస్ టైమ్ స్పేస్ స్విచ్చింగ్ లో ఇన్లెట్స్ ఆర్ అవుట్లెట్స్ ఆర్ సేమ్, n number of inlets and n number of outlets, 1 2 and so on n, 1 2 and so on n. Therefore here in this case first మనకి ఉంటుంది ఇక్కడ స్పేస్ స్విచ్చింగ్, నెక్స్ట్ టైం డివిజన్ ఆర్ టైమ్ స్లాట్ ఇంటర్చేంజ్ స్విచ్చింగ్ ఉంటుంది. టైమ్ స్టేజ్, స్పేస్ స్టేజ్, టైమ్ స్టేజ్ అండ్ అగైన్ స్పేస్ స్టేజ్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఇక్కడ therefore our space stage is n by k, and also here in this output case k by n space stage. Space stage చూడండి 2 డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ, n by k and k by n. Therefore TSI1 TSI2 corresponding TSI1 is corresponding to first inlet and first outlet. TSI2 it is corresponding between first TS2 is corresponding between second inlet and second outlet. Okay, this is similarly up to TSIK. There are, you have to utilize k number of